1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని? 18 కదా, టక్కని చెప్పే ఆన్సర్. కానీ కాదే, కొంతమంది 50 పైన అంటారు, కొంతమంది ఏమో 108 ప్లేస్లు ఉన్నాయి అంటారు. అయితే మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు ఎన్ని, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా దర్శించుకోవాలి? ఒకే జీవితంలో నిజంగా అన్ని దర్శించుకుంటే అంతకన్నా పుణ్యం మరొకటి లేదంటారు కనుక అష్టాదశ శక్తి పీఠాల గురించి వాళ్ళు మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. మనిషి జన్మెత్తిన తర్వాత 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కసారన్నా చూడాలి అనేది ఎవరి కోరికైనా. అందులోనూ అష్టాదశ శక్తి పీఠాలు చూద్దాం అనుకున్న వాళ్ళకి 18 అంటే లేదు 108 అంటారు. ఎన్ని దర్శనం చేసుకో? అష్టాదశ శక్తి పీఠాలు అనేటటువంటిది 18 లేకపోతే 21, 24 లేకపోతే 54 అనేటువంటిది నియమం కాదు. ఎక్కడ అమ్మవారి యొక్క దేవాలయం ఉందో అది శక్తిపీఠమే. అసలు శక్తి లేనటువంటి ఉనికే లేదు. ఈ భూమి అంతా కూడా శక్తిపీఠమే, అమ్మవారి యొక్క స్వరూపమే కదా, అంతా కూడా లలితా స్వరూపం అంతా కూడా. కాబట్టి ఈ భూమే ఒక శక్తిపీఠం, భూమే శక్తిపీఠం అని మనం భావించాలి. ప్రధానంగా దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి హోమగుండంలో, దక్షయజ్ఞంలో, దక్షవాటికలో ఆ హోమగుండంలో ఆత్మార్పణం చేసుకున్న తర్వాత అమ్మవారిని భుజాన వేసుకుని పరమేశ్వరుడు విలయతాండవం చేస్తున్నాడు. వియోగంతో, సతీ వియోగంతో విలయతాండవం చేస్తున్నాడు. ఆ విలయతాండవం చేసేటటువంటి క్రమంలో ఈ సృష్టి అంతా కూడా అసలు నాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉండగా అప్పుడు విష్ణుమూర్తి కలగజేసుకుని తన యొక్క సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సతీదేవి యొక్క దేహాన్ని ఆ సుదర్శన చక్రం ఖండాలుగా చేయగా 18 ముక్కలై ఈ భూమి మీద 18 చోట్ల ప్రధానంగా సతీదేవి యొక్క శరీరం నుంచి పడినటువంటి భాగాలు కాబట్టి అష్టాదశ శక్తిపీఠాలు. మిగిలినవన్నీ శక్తిపీఠాలు. అమ్మవారి దేవాలయం ఎక్కడుంటే అది శక్తిపీఠమే. కానీ ప్రధానంగా అమ్మవారి యొక్క శరీరం నుండి ఉత్పన్నమైనటువంటి పీఠాలు కాబట్టి వాటికి ప్రాధాన్యత అనేది ఎక్కువగా. అవి శ్రీలంక మొదలుకుని మన భారతదేశంలో అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా శక్తిపీఠాలు. ఒక్కొక్క అలాగే మన యొక్క భారతదేశంలో కూడా, మన యొక్క ఆంధ్ర, తెలంగాణలో కూడా 3 శక్తిపీఠాలు ఉన్నాయి. ద్రాక్షారామం మాణిక్యాంబ, పిఠాపురం పురోహూతికాదేవి, శ్రీశైలే భ్రవరాంబికాదేవి, అలాగే జోగులాంబ. 4 శక్తిపీఠాలు మన దగ్గర ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, ఇతరత్ర అన్ని చోట్ల కూడా శక్తిపీఠాలు. ఈ శక్తిపీఠాల యొక్క దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళు ఎలా చెయ్యాలి అంటే దీక్షతో చెయ్యాలి. చాలామంది పెద్దవాళ్ళు పూర్వం ఏం చెప్పేవారయ్యా అంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఒకే యాత్రలో చెయ్యగలిగితే వాడు గతించినటువంటి తర్వాత అమ్మవారి యొక్క లోకానికి వెళ్తాడు. అంటే మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు అని అనుకుంటాం కదా, అమ్మవారి యొక్క మణిద్వీపానికి చేరుతాడు వాడు, ఇంకా వాడికి ఇంకో జన్మ ఉండదు. అలాగే 12 జ్యోతిర్లింగాలు కూడా ఒకే యాత్రలో చెయ్యగలిగితే వాడు కైలాసానికి వెళ్తాడు అనేటటువంటిది ఒక నానుడు. ఈ అమ్మవారి యొక్క శక్తులు ఏదైతే ఈ 18 శక్తులు కూడా 18 భాగాలు 18 చోట్ల పడ్డాయో వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అన్నారు. అలాగే అష్టాదశ శక్తి పీఠాలకి ఉపపీఠాలు ఉన్నాయి. అవి 54 పీఠాలు. అవి కాశ్మీరు తర్వాత కొన్ని చోట్ల. ఇప్పుడు కాశీలో ఒక శక్తిపీఠం ఉంది, విశాలాక్షి శక్తిపీఠం. కాశీకి దగ్గరలోనే వింధ్యవాసిని అని అమ్మవారు. ఆ వింధ్యాచలవాసిని నేను రీసెంట్ గా విన్నాను. వింధ్యవాసిని శక్తిపీఠం అని కొందరు అంటున్నారు. శక్తిపీఠం పరిధిలోకి రాదు కానీ చాలా విశేషమైన అమ్మవారి క్షేత్రం అని కొందరు అంటున్నారు. ఏదైనా మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైనా శక్తిపీఠమే. ఇప్పుడు విజయవాడ దుర్గాదేవి ఉన్నారు. అసలు ఈ భూమిలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహత్యం కలిగినటువంటి పీఠం అది, అమ్మవారి యొక్క దేవాలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో లేని కారణంగా దాన్ని మనం తీసి పక్కన పెట్టట్లేదుగా. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే ఈ అష్టాదశ శక్తి పీఠాలకి కూడా అనుగుణమైనటువంటి వాటికి శక్తి చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఆ శక్తి యొక్క తరంగాలు ప్రసాదించేది ఈ దుర్గాదేవి, విజయవాడ దుర్గాదేవి. చాలా మందికి తెలియదు. ఈ విజయవాడ దుర్గాదేవి యొక్క దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి శక్తి పీఠానికి నేల మీద కానీ కొండ మీద కానీ ఎక్కడ ఉన్నా సరే ప్రతి అమ్మవారి, ప్రతి రాయిలోను, ప్రతి విగ్రహంలోనూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క మూర్తులకు శక్తినిచ్చేటటువంటి ఏకైక దేవాలయం మన విజయవాడ దుర్గాదేవి. అంత శక్తివంతమైనది. అంత మాత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో లేదు కదా అని మనం అలా అనుకోకూడదు. కాబట్టి అన్ని శక్తి పీఠాలే. ఏ అమ్మవారి దగ్గరికి వెళ్ళినా
ఫలితం వస్తుంది. Hmm. అయితే అమ్మవారి యొక్క శరీర భాగాలతో కూడినటువంటి పీఠాలు కాబట్టి అవి వాటి దగ్గరికి వెళ్ళి వాటిని దర్శించి పూజించి సేవిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి విజయం అలాగే శుభాలు లాభాలు కలుగుతాయని చెప్పారు. వింధ్యావాసిని దర్శనం కూడా అంటారు గురుగారు. త్రికోణ యాత్ర అని ఉంటుంది. 3 అక్కడ లక్ష్మీ సరస్వతి కాళీ రూపాల్లో ఉంటారు. వింధ్యావాసిని ప్రధాన మూర్తి లక్ష్మీ స్వరూపం అంటారు కదా. అవునండి, వింధ్యాచల వాసిని. వింధ్యాచలం అనేటటువంటి కొండ మీద అమ్మవారు ఉంటుంది. ఆ నేత్రాలు అవి కూడా అమ్మవారిని చూస్తుంటే అసలు ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది నిజంగా అమ్మవారిని ఒక్కసారి చూడంగానే. కాబట్టి వింధ్యాచల వాసిని కానివ్వండి, లేదు ఇంకొకటి కూడా తమిళనాడులో సమయపురం అని అమ్మవారు. సమయపురంలో ఆ అమ్మవారు ఇవన్నీ కూడా అన్ని శక్తిపీఠాలే. అమ్మవారి శక్తి అన్నింటా ఉంది. మనం ఒకటి తక్కువ అని కానీ ఒకటి ఎక్కువ అని కానీ మనం నిర్ణయం తీసుకునేటటువంటిది కాదు. కాబట్టి అన్ని శక్తిపీఠాలే, అన్ని దర్శించవచ్చు. ప్రత్యేకంగా అమ్మవారి భాగం నుంచి వచ్చాయి కాబట్టి అవి అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి తప్ప ఇతరత్ర వేరే. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.